సార్ నాకు సరిగ్గా వినిపించదు, నేను యాక్టర్ అవ్వగలనా? నా దగ్గర స్టోరీ ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. కామెడీ ఫిలిం తీయాలంటే జోక్స్ ఎక్కడ దొరుకుతాయి సార్? సార్ మీతో మాట్లాడాలి, కాంటాక్ట్ నెంబర్ ఇస్తారా? నాకు వచ్చిన కొన్ని కామెంట్స్ ఇవన్నీ, ఆ కామెంట్స్ కి నేను ఆన్సర్ ఇవ్వబోతున్నాను. ప్లీజ్ వెల్కమ్ టు సినిమా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. సార్ 5 యాక్ట్ స్ట్రక్చర్ గురించి వీడియో చేయండి అని కామెంట్ వచ్చింది. 5 యాక్ట్ స్ట్రక్చర్ అనేది షేక్స్పియర్ ఇలాంటి వాళ్ళు నాటకాలు రాయడానికి యూజ్ చేసే ఒక పద్ధతి. సినిమా స్క్రీన్ ప్లే రాయడానికి 3 యాక్ట్ స్ట్రక్చరే చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకే నేను ఇంతవరకు 5 యాక్ట్ స్ట్రక్చర్ గురించి ఎప్పుడు వీడియో చేయలేదు. 3 యాక్ట్ స్ట్రక్చరే చాలా ఉపయోగపడుతుంది. ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి వెళ్ళి ఆ 3 యాక్ట్ స్ట్రక్చర్ గురించి చూడండి. ఇంకో నెక్స్ట్ కామెంట్, అన్న తెలుగులో స్క్రీన్ రైటింగ్ కోసం ఏవైనా బుక్స్ ఉంటే సజెస్ట్ చేయండి. ఎస్ బ్రదర్, తెలుగులో దశరథ్ గారు కథా రచన అని చెప్పి ఒక బుక్ రాశారు. అది మీకు అమెజాన్ స్టోర్ లో కూడా అవైలబిలిటీలో ఉంటుంది. స్క్రీన్ ప్లే అని పరుచూరు బ్రదర్స్ కూడా ఒక బుక్ అనేది రాశారు. ఇవి మీరు చూడండి, మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఇంకొక కామెంట్ ఏంటంటే, టైటిల్ అనేది చెప్పవచ్చా లేదా ప్రొడ్యూసర్ కి? ప్రొడ్యూసర్ కి మీరు సినిమా కథ అంతా చెప్పి టైటిల్ చెప్పకపోతే ఎలా బ్రదర్? అంటే టైటిల్ కూడా కొట్టేస్తారా? టైటిల్ అనేది ఒక రిజిస్ట్రేషన్ ఉంటుంది, కావాలంటే అది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సినిమా అంతా చెప్పి టైటిల్ చెప్పకపోతే ఇది నాకే కొద్ది కామెడీగా అనిపించింది. కంపల్సరీ చెప్పాలి, చెప్పొచ్చు. ఇంకొక కామెంట్, ఒక వ్యక్తి, ఆ పేర్లు నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను చూడండి మీరు. అన్న నాకు సరిగ్గా వినిపించదు, నేను యాక్టర్ అవ్వగలనా? ఇంకొక వ్యక్తి ఇలాంటి కామెంటే దాదాపు రాశాడు. సార్ నేను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఆ లోపం ఉంది కాబట్టి నన్ను డైరెక్టర్ గా నాకు ఛాన్స్ ఇస్తారా ఇవ్వరా? ఫస్ట్ కామెంట్ కి నేను చెప్తున్నాను, మీకు వినపడకపోయినా మీరు డైలాగ్స్ ఏంటి ఇవన్నీ మీరు ఏమైనా చెప్పడం అర్థం చేసుకోగలిగితే మీరు డెఫినెట్ గా యాక్టర్ అవుతారు. ఎందుకంటే అభినయ అని చెప్పేసి ఒక యాక్టర్స్ ఉన్నారు, చాలా సినిమాల్లో ఉంటారు. సీతమ్మ వాకిట్ల సిరిమల్లె చెట్టులో ఇద్దరికి సిస్టర్ గా నటించింది. అలాగే శంభో శివ శంభోలో మన రవితేయ గారి సిస్టర్ ఉంటది. ఆమె డమ్ అండ్ డఫ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినా కూడా ఆమె యాక్ట్రెస్ అవ్వింది. కమ్యూనికేట్ చేసే విధానము ఇవన్నీ కూడా కరెక్ట్ గా ఉన్నాయి కాబట్టి ఆమె యాక్ట్రెస్ అవ్వగలిగింది. ఇంకొక కామెంట్ కి నా ఆన్సర్ ఏంటంటే, బ్రదర్ మీ దగ్గర టాలెంట్ ఉంటే చాలు గానీ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా ఇవన్నీ కూడా ఎవరు చూడరు. దయచేసి మిత్తులన్నీ పక్కన పెట్టండి. మీ దగ్గర టాలెంట్ ఒక్కటే ఎవరైనా కానీ పరిగణలోకి తీసుకుంటారు. ఇంకొక కామెంట్, నా దగ్గర ఒక మంచి పాన్ ఇండియా స్టోరీ ఉంది, నేను ఒక డైరెక్టర్ కి చెప్పాలనుకుంటున్నాను కానీ కొట్టేస్తారేమో అని భయము అని చెప్పి కామెంట్ పెట్టారు. బ్రదర్ మొన్న వీడియోస్ లో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీ స్టోరీ కొట్టేయడం అనే అంత మూర్ఖత్వం ఇంకొకటి లేదు. ఎవరు కొట్టేయరు. ఒకవేళ మీకు ఆ భయం ఉంటే మీరు స్టోరీని రిజిస్ట్రేషన్ చేసుకోండి. స్టోరీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆ పద్ధతులు కూడా నా వీడియోస్ లో ఉంటే మీరు వెళ్ళి చూడండి. అంతేగాని మీరు ప్రయత్నమే చేయకుండా నా స్టోరీ కొట్టేస్తారేమో, నా స్టోరీ కొట్టేస్తారని చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి. స్టోరీ కొట్టేస్తారని అది జరగదు బ్రదర్. ఈ ఇండస్ట్రీలో అంత సామాన్యంగా జరగదు. మీరు అర్థం చేసుకోండి. పదే స్టోరీ కొట్టేస్తారేమో అని భయపడడం చాలా మూర్ఖత్వం. ఇంకొక కామెంట్, మీతో మాట్లాడాలి, కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. నేను ఒకటే విషయం చెప్తున్నాను, అంటే ప్రజెంట్ ఇంత పబ్లిక్ గా నేను ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తే నాకున్నది ఒకటే కాంటాక్ట్. నేను నా వర్క్స్ తోనే నేను బిజీగా ఉంటాను. ఒకసారి ఉందంటే విపరీతంగా కాల్స్ వస్తూ ఉంటాయి నాకు. దయచేసి కాంటాక్ట్ నంబర్ అడగద్దండి. మీరు మెయిల్ ఐడి ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను చూడండి. ఈ మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి కూడా నేను రిప్లై ఇస్తాను. నా కాంటాక్ట్ నెంబర్ అయితే నేను ఇవ్వలేను, దయచేసి ఏమనుకోకండి. ఇంకొక కామెంట్, ఒక అబ్బాయి కామెంట్ కాదు ఇది, నాకు మెయిల్ చేసాడు. ఆయన మెయిల్ చేసి, హౌ టు రైట్ కామెడీ షార్ట్ ఫిలిం, హౌ టు గెట్ జోక్స్ టు రైట్ ఇన్ షార్ట్ ఫిలిం. ఈ కామెంట్ చూసిన తర్వాత మీరు ప్రయత్నం చేయట్లేదు, షార్ట్ కట్స్ వెతుకుతున్నారు అని అనిపిస్తుంది. షార్ట్ కట్స్ ఏమి ఉండవు. రైటింగ్ అనేది ఒక ఆర్ట్ ఫామ్ బ్రదర్. రైటింగ్ అనేది ఒక ఆర్ట్. మీరు ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. మీరు ఇట్లాంటప్పుడు మీకు ఇట్లా ఒక సమస్య, నేను రాయాలనుకుంటున్నాను, నేను ఏం చేయాలంటే మీరు కామెడీ ఫిలిమ్స్ చూడండి. అక్కడ మీకు చాలా ఇన్స్పిరేషన్ దొరుకుతుంది. కామెడీలో వాళ్ళు ఎలా రాస్తున్నారో ఇవన్నీ ఫాలో అవ్వండి. అయిన తర్వాత మీరు రాయడానికి ట్రై చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఆటోమేటిక్ గా మీకు ఒక రోజు కంటే ఇంకొక రోజు మీకు రాసే టాలెంట్ వచ్చేస్తుంది. అంతేగాని మనం ఎక్కడి నుంచో దొరుకుతాయనో ఆ జోక్స్ తీసుకొచ్చి ఇందులో పెట్టాలనో ఇవన్నీ అంత బాగుండదు. ప్రాక్టీస్ రైటింగ్. మీరు కామెడీనే కాదు ఏదైనా కూడా రాయాలన్నప్పుడు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్ గా మీరు ఐడియా, ఇన్స్పిరేషన్ మీకు వస్తుంది, రాద్దాము అని చెప్పి. సో ఫ్రెండ్స్, ఇవి కొన్ని కామెంట్స్ కి నా ఆన్సర్స్. సో మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఇకపై నుంచి కామెంట్స్ కూడా రిప్లైల కోసము నేను ఒక వీడియో చేద్దాము, వీక్లీ గానీ
లేదా మంత్లీ ట్వైస్ కానీ ఇలా అనుకుంటున్నాను. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, మెయిల్ కూడా చేయండి. నేను మీకు ఎంత వీలైతే అంత హెల్ప్ఫుల్ గానే ఉంటాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మీరు సినిమా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా సజెస్ట్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఏవైనా కానీ డౌట్స్ ఉండొచ్చు. ఈ సినిమా డ్రీమ్స్ ఛానల్లో కనీసం ఒక్కరికి ఉపయోగపడినా కూడా నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.